వైరాగ్య ప్రకరణం మూడవ కథ. శ్రీరామావతారం. ఓ అరిష్టనేమి, నీ ఇష్టదైవము ఆ నారాయణుడే భక్తుల శపాలను పరిపూర్ణమనర్చే నిమిత్తం ఒక రాజువేషం ధరించి ఈ భూమిపై సంచరించాడు. తన అఖండత్వము, అద్వితీయ చిదానంద స్వరూపమును ఏమరిచిన వాని వలె అవతరించి లోకములను పావనం చేశాడు. చైతన్య విగ్రహుడగు శ్రీమన్నారాయణునికి లీలామాత్రంగా వేరువేరు సందర్భములలో ప్రాప్తించిన శాపముల గురించి మొదటగా చెబుతాను. ఒకప్పుడు జగత్ప్రభువగు నారాయణుడు బ్రహ్మలోకం వచ్చాడు. బ్రహ్మదేవునితో సహా సర్వ బ్రహ్మలోకవాసులు ఆయనను పూజించారు. బ్రహ్మ మానసపుత్రుడగు సనత్కుమారుడు మాత్రం, నేను నిష్కాముడను కదా, ఈ చరాచర సృష్టిలో నాకు కావలసినది ఏమున్నది, ఆశ్రయించవలసినది ఏమున్నది అని తలచి మాధవుని పూజించనేలేదు. ఇది గమనించిన గోవిందుడు, ఓయి మిత్రమా, సనత్కుమారా, నీవు నిష్కాముడవే కావచ్చు, కానీ యుక్తాయుక్తములు మరువరాదు. అందుచేత కుమారస్వామివై జన్మించి కామార్తుడవగుదువుగాక అని శపించాడు. అందుకు ప్రతిగా సనత్కుమారుడు, నారాయణ, అట్లా అయితే నీవు నీ సర్వజ్ఞత్వము కోల్పోయి కొంతకాలం అజ్ఞానివై భూమిపై సంచరించదవుగాక అని శపించాడు. మరి ఆ వాక్యం నారాయణుడు సఫలం చేయాలి కదా. ఇది ఇతఃపూర్వం ఒకానొక కల్పంలోని విషయం. ఆ కల్పంలో ఖ్యాతి అను ఆమె భృగువు యొక్క భార్య. ఆ ఖ్యాతి విష్ణు భక్తురాలు. సర్వాంతర్యామియగు విష్ణువునందు లీనమగుదునుగాక అని కోరుకొని భక్తి శ్రద్ధలతో ఆరాధించింది. భక్తవత్సలుడగు విష్ణుమూర్తి తన భక్తురాలి కోరికను అట్లే సఫలం చేశారు. అప్పుడు భృగువు క్రోధపరవశుడై, ఓయి విష్ణుమూర్తి, భార్యావియోగం ఎంతటి బాధాకరమో నీకు తెలియాలి. నీకు కూడా నాలాగా భార్యావియోగం కలుగుగాక అని శపించాడు. గోలోకంలో ఒకప్పుడు రాధ సుధాముడిని చూచి, ఏదో సందర్భంలో నీవు దానవ కులంలో జన్మించదువుగాక అని శపించింది. అతడు జలంధరుడై జన్మించాడు. అతని భార్య బృంద లోకకంటకుడగు జలంధరుణ్ణి ఆ బృంద పాతివ్రత్యం కాపాడుతూ ఉండేది. దేవతలచే ప్రార్థింపబడి నారాయణుడు లోక కళ్యాణం కొరకు కపటరూపం దాల్చి బృంద పాతివ్రత్యం భంగపరిచారు. జలంధరుడు సంహరించబడ్డాడు. అప్పుడు విష్ణువు మోసం చేసినాడని తెలిసి, నీకు కూడా భార్యావియోగం కలుగుగాక అని శపించింది. మరొకప్పుడు విష్ణుమూర్తి భీకరాకారమగు నృసింహుడై నదీ తీరంలో సంచరిస్తున్నాడు. అప్పుడు దేవదత్తుడు అనువాని భార్య నృసింహస్వామిని చూచి భయంతో ప్రాణాలు వదిలింది. అప్పుడు ఆ దేవదత్తుడు, నీవు కూడా భార్యావియోగం పొందదవుగాక అని శపించడం జరిగింది. ఓ రాజా, పై కారణాల వలన విష్ణుమూర్తి రాముడై జన్మించాడు. నీ ప్రియము కొరకే వేరువేరు పురాణములలోని సంఘటనలను వినిపించాను. ఇక మనం ఆత్మవిచారణలో ప్రవేశిస్తున్నాం. సావధాన చిత్తుడువై విను.